సభను ఉద్దేశించి మాట్లాడగలుచుకోవచ్చు. జై తెలంగాణ అంటే ఆకలేదు అందరికి అంటారా? జై తెలంగాణ, జై బీసీ. టైం చాలా అయింది, మీకు కూడా లంచ్ టైం అయింది కాబట్టి నేను ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. సభాధ్యక్షులు ఆత్మీయ సోదరులు సంపత్ గారు, యువ నాయకుడు, అదేవిధంగా ఇంకొక ముఖ్యులు డాక్టర్ భిక్షపతి సార్ గారికి, అదేవిధంగా ఈరోజు ఒక యువతరం నాయకుడు వచ్చిండు, మీ కష్టాల సుఖాలు పాల్గొనడానికి ముందుకు వచ్చిండు. మీకు ఏ అన్యాయం జరిగినా, ఎవరైనా ఎదిరించినా మీకు అండగా ఉంటాడొచ్చుడు ఎవరో మా నాయకుడు తీర్మానం మల్లన్న గారికి అందరూ స్వాగతం చెప్పాలి తెలంగాణ కోరుకుంటున్నాం. అదేవిధంగా మా సోదరులు జానయ్య గారికి, మా సోదరులు ఓదల్ గారికి, మా సోదరులు నరసన్న గారికి, అదేవిధంగా జనగాంతల నాయకులకు, నా పక్కన శ్రీరన్న, అదేవిధంగా జాతి కోసం, హక్కుల కోసం, ఒక కుల హక్కుల కోసం పోరాడుతున్న రామలన్న గారికి, అదేవిధంగా మా సోదరు రేణుక మిగతా శ్రీలు స్టేడియం అందరికీ, కింద ఉన్న అందరికీ శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాం. వచ్చినందుకు గెలిచిన సర్పంచులకు, ఉప సర్పంచులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జనగామ అంటే 1200 సంవత్సరాల క్రితమే ఒక చరిత్ర గల నగరం, ఒక ఊరు. చాళుక్యులకు ఒక రాజధానిగా వెలిసింది ఇది. కళ్యాణ చాళుక్యులకు వెలిసింది ఇది జనగామ. అటువంటి జనగామ చరిత్ర పెద్ద చరిత్ర ఉంది. కానీ రాజకీయం చూస్తే 0 అంతనే కదా. రాజకీయంగా 0 జిల్లాలో పక్కనే 17 కిలోమీటర్ల దూరంలో కిలాషాపురం ఉంది. 355 సంవత్సరాల క్రితమే సర్దార్ సర్వాయి పాపన్న మన కులాలందరినీ ఏకం చేసి రాజ్యం వేరిండు. ఆ పొలాలు అనుభవిస్తున్న వనము లేదు. ఇంకోటి చెప్తా, పక్కనే 35 కిలోమీటర్ల దూరంలో కడవెండి ఉంది. కడవెండి అక్కడ దొడ్డి కొమ్మలుగా తొలి అమరుడు సంధించిన తెలంగాణ సాయుధ పోరాటంలో పొలాలు అనుభవిస్తున్నా లేదు. అదే ఇక్కడ 35 కిలోమీటర్ల దూరంలో గుండాల సుద్దాల ఉంది. సుద్దాల హనుమంతు బండలుగా బండి కట్టని చేసిండు. స్వామి పొలాలు అందిస్తున్నామా లేదు. పక్కనే 50-60 కిలోమీటర్లు ఎవరు ధరం బుక్స్ చెప్పించాడు సూర్యాపేటలో. ఎవరన్నా రెండు పరిపాలిస్తున్నారు ఉన్నారా? లేరు. పక్కనే సమ్మక్క సారక్క 100 కిలోమీటర్ల దూరంలో ఉండి పోరాటం చేసింది. రాజులకు వ్యతిరేకంగా పోరాటం ఆత్మత్యాగం చేసింది. ప్రపంచంలో పెద్ద జాతర జరుగుతుంది. ఆ పోరాట ఫలితాలు మనం అనుభవిస్తున్నామా? లేదు. ఎందుకు లేదు? ఐకమత్యం గురించి విజయం లేదు. ఉందా? రావాలా వద్దా? పక్కన పాలకొచ్చింది. చాకల ఐలంలో 35 కిలోమీటర్ల దూరంలో ఉంది ఊరు. ఆ రోజు విష్ణు రామచంద్ర దొరకు వ్యతిరేకంగా పోరాటం చేసి అసలు పాసింది చేరుకు తన హక్కులను కాపాడింది. ప్రజల హక్కుల కోసం పోరాడింది. ఉన్నదా? 160-200 ఓట్లు నేను గెలవలు 8 సార్లు ఎమ్మెల్యే, 16 సార్లు ఎమ్మెల్యే జరిగితే ఒక్క బీసీ వాళ్ళు ఉంటుంది. మళ్ళీ రెడ్డి వచ్చింది, అమరావతి నుంచి వచ్చి ఎమ్మెల్యే అయిపోయింది. ఒక్క దెబ్బలో ఎమ్మెల్యే అయిపోయింది. 30 ఏళ్ళు కూడా సక్కగా లేదు. మనమైతే ఏం చేస్తున్నాం? పక్కనే ఉన్నాడు వర్తని పడికి తెచ్చిన గుద్దరుడు యాదగిరి 2 సార్లు అయ్యాడు. పక్కనే ఉన్న పల్లె రాజశేఖరుడు వచ్చి ఎమ్మెల్యే అయ్యాడు. కానీ ఇక్కడ సొంత ఎమ్మెల్యే కాదు, ఇక మనల్ని ఎమ్మెల్యే కాదు. ఇంకెప్పుడైతాం మనం? చైతన్యం లేదా? ఆలోచన లేదా మనకు? ఇంకెప్పుడైతుంది? తరాలు మారుతున్నాయి. తండ్రుల పోయి దాదాలు పోయిన మొదలవుతాడు, మొదలొస్తాడు. అది రావాలి మనకు. మీటింగ్లు పెట్టుకుంటూ సమావేశస్తుడు కాదు, మనలో చైతన్యం రావాలి. మనం ఎవరి వ్యతిరేకం కాదు, ఎవరి హక్కులకు కాదు, ఎవరి హక్కుల వ్యతిరేకం కాదు. మన మాటంటే మనకు కావాలి, మనం ఎంత మనం కావాలి. ఇప్పుడే సోదరు చెప్పింది రేణుగా, నేను ఒంటరిగా పోరాడి తెచ్చిన మన జాతలు ఉన్నాయి. అదే స్ఫూర్తితో ముందుకు వాళ్ళు పోతారు. అందరూ పోవాలి. ఇంతకుముందు రాజు కళాకారుడు పాట వాడిండు, పాపన గురించి వాడిండు. పాపన అనుకుంటుంటే అనుకోము, కానీ మనకు ఏమన్నా లేదా? మరి ఎందుకు మనం చైతన్యం రావాలి, ఆలోచన రావాలి. అందుకే ఈ రాష్ట్రంలో ఒక నెల చైతన్యానికి బీసీలు పోరాడు లీడర్ నేను అనలేను. ఎందరో కొట్లాడిన నేను అంటలేను. పెద్దలు చాలా మంది కొండ లక్ష్మణ్ బాబూజీ గురించి పెద్దలు జయశంకర్ సార్ చెప్పిండు. పెద్దలు పొన్నాల లక్ష్మణ్, దేవేందర్ గౌడ్ గారు, ఆలయ లక్ష్మణ్, ఆలయ నరేంద్ర అందరూ చెప్పిండు. ఈ తరంలో ఆర్కృష్ణ గారు అలాంటి కొంతమంది వచ్చిండ్రు. వాళ్ళ హక్కుల కోసం చెప్పారు. రాజకీయంగా రాలే. ఈ రోజు రాజకీయంగా రావాలి.
రాజకీయం ద్వారానే రాజ్యాధికారం ద్వారానే మన హక్కులు వస్తాయి మనం అని చెప్పి ముందుకు వచ్చినాం. మళ్ళీ నేను అనుకుంటాను మీరందరూ మన యువకులు రాసి పెట్టుకోండి. ఈ సాధించి తీరుతాం మన హక్కుల కోసం రాజ్యాధికారం కోసం. ఇప్పుడు పాడవాడి తమ్ముడు జనగాం జిల్లాకు పాపం పేరు పెట్టాలి. వాళ్ళు ఇక్కడ అధికారం వస్తే పేర్లన్నీ మార్చొచ్చు. బీజేపీ మార్చలేరు. ఔరంగాబాద్ ముంబై చెన్నై మార్చలేరా? అధికారం రావాలి. అధికారం దేని గారు మనంతా కష్టపడాలి. ఐక్యమత్యంతో ఉండాలి. బీసీలు ఎస్సీ సోదరులు గౌరవపోవాలి. మైనార్టీ ఇది నాకు సంతోషం అనిపించింది. మొన్న నుండి కర్తాలు పోయిన మహబూబ్నగర్ జిల్లాలో భారత జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో అక్కడ రాఘవేంద్ర సోదరులకు బిల్డింగ్ ఎక్కిండు. సర్పంచులకు గెలిచిన వాళ్ళకు వార్డు మెంబర్లకు వచ్చినందుకు చాలా చైతన్యంగా వచ్చిండు. అదే స్ఫూర్తితో మళ్ళీ ఇక్కడికి వచ్చింది జనగామకు. కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు దీని కార్యాలు అంటున్నారంట. అయినా సరే అంత నిండిపోయింది. అందులో చైతన్యం వచ్చిన తర్వాత ఎవరు ఆపలేరు. మనల్ని ఆపుతారా? మనమంతా వీరంతా కలిసి ఈ రాజ్యాధికారంలో పాల్గొంచడం ఎంత కృషి చేయాలని కోరుకుంటున్నా. చేశారు అందరూ చేశారు. చేతులు ఎక్కడ ఒకసారి లేదా చేతనం లేదా? మేము రాజ్యాధికారం బీసీలో ఎస్సీ రాజ్యాధికారం సాధిస్తామని చెప్పి అందరూ ఒకసారి చేతులు లేవట్టి జై తెలంగాణ అనాలి, జై బీసీ అనాలి. అదే ఉద్దేశంతో ఇప్పుడే సోదరు చెప్పిన ముందుగా ఒక బీసీ రాజ్యాధికారం కోసం ఈ ప్రాంత హక్కుల కోసం తెలంగాణ ప్రజల భావం కోసం కొట్లాడుతున్న మల్లన్న గారిని మిగతా అందరినీ మీరు ఆదర్శంగా తీసుకొని మన హక్కులు మనం సాధించుకోవడానికి మీరు ఎంత కృషి చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సోదరులు సంపత్ గారికి, కల్లాడు భిక్షపతులకు, మిగతా సోదరులందరికీ పేరు పేరు నమస్కరిస్తుంది. నమస్కారం. జై తెలంగాణ, జై బీసీ. అన్న మీరు చెప్పినట్టు వాస్తవం అన్న. జనగామలో ఉద్యమాలకు నిలవెళ్ళు ఉద్యమాలు చేసిన వాళ్ళు తీసుకొని మేము ముందుకు పోతున్నాం అంతే. సుక్క సత్తయ్య గారిది కూడా ఈ లింగాలు కనుకోమని తెలియజేస్తూ మా యొక్క రాములు యాదవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. యాదవుల హక్కుల పోరాటం కోసం గట్టిగా ఫైట్ చేస్తున్న రాములని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఒక్కసారి గట్టిగా జై బీసీ, జై బీసీ, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత. ఈనాటి